బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఇవాళ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్, రిమాండ్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ఈ నెల 21న కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని అభియోగాలు మోపింది. 2 నెలల క్రితం ఎక్సైజ్ పాలసీ అమలులో భాగంగా కాంట్రాక్టుల వద్ద నుంచి కేజ్రీవాల్ సుమారు 100 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఈడీ ఆరోపించింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఇవాళ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్, రిమాండ్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఈ పిటిషన్ పై విచారణ చేపడతారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ఈ నెల 21న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని అభియోగాలు సైతం మోపింది. 2 ఏళ్ల క్రితం ఎక్సైజ్ పాలసీ అమలులో భాగంగా కాంట్రాక్టుల వద్ద నుంచి కేజ్రీవాల్ సుమారు 100 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఇవాళ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ జరుగుతుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్, రిమాండ్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ఈ నెల 21న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని అభియోగాలు మోపుతూ 2 ఏళ్ల క్రితం ఎక్సైజ్ పాలసీ అమలులో భాగంగా కాంట్రాక్టుల వద్ద నుంచి కేజ్రీవాల్ సుమారు 100 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఈడీ ఆరోపించింది. ఇవాళ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్, రిమాండ్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ శిరీష్ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఏం జరుగుతోంది? ఇవాళ కేజ్రీవాల్ సవాల్ చేస్తూ వేసినటువంటి ఆ పిటిషన్ కి సంబంధించి కూడా విచారణకు రానుందంటున్నారు. రమణ, కింది కోర్టులో అంటే ముఖ్యంగా ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో చుక్కెదురు కావడంతో కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ అనేది కూడా జరగనుంది. ఈ నెల 28 వరకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ ను తన కస్టడీలోనే ఉంచుకుంది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆయన ఇంకా రాజీనామా అనేది కూడా చేయలేదు. ఈరోజు ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించిన ప్రత్యేక సెషన్ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా సమాచారం. మరోపక్క మధ్యాహ్నం 12 గంటలకు కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ మీడియా సమావేశం కూడా నిర్వహించనున్నారు. హైకోర్టు తీర్పును బట్టి ఆమె మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే కేజ్రీవాల్ రాజీనామా చేయాలని చెప్పేసి బీజేపీ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ అనేది కూడా చేస్తున్నారు. ఒక అవినీతి ఆరోపణలో ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత కూడా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం అనేది నైతికం కాదు అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే కేజ్రీవాల్ కు సంబంధించి ఈడీ కార్యాలయం నుంచి ఆయన 2 ఆర్డర్స్ అనేవి కూడా పాస్ చేసినట్లుగా కూడా ప్రచారం కూడా జరుగుతుంది. దానిపైన కూడా ఈడీ దర్యాప్తు అనేది కూడా చేస్తుంది. అంటే ఈడీ విచారణలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఆదేశాలన్నింటి కూడా జారీ చేయడం కానీ, ఎటువంటి డాక్యుమెంట్స్ పైన సైన్ చేయడం కానీ కుదరదు. కేవలం ములాఖతులో భాగంగానే ఈ చేశారా లేకపోతే ఇదంతా ఉత్తుదేనా అన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది. సో మొత్తం మీద కూడా ఢిల్లీ హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై 10:30కు విచారణ జరపనున్నారు. అయితే తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. ఎక్కడా కూడా ఆధారాలన్నింటి కూడా లేకపోయినప్పటికీ కూడా పొలిటికల్ మోటివేషన్ తోటి తన అరెస్ట్ చేశారనేది కూడా కేజ్రీవాల్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా 100 కోట్ల రూపాయల ముడుపులంటివి తనకు తన పార్టీకి అందాయనేది కూడా ఈడీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అదేవిధంగా ఈ కేసులో కీలక నిందితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే 100 కోట్ల రూపాయలు ఎక్కడ అందాయనేది కూడా నిరూపించాల్సిన అవసరం అనేది కూడా ఉంది. అదేవిధంగా మనీ లాండరింగ్ పాల్పడ్డారని చెప్పేసి కూడా తనపై సెక్షన్ల కింద కేసులు నమోదు కూడా చేశారు. కాబట్టి తను ఎక్కడ మనీ లాండరింగ్ పాల్పడ్డారనేది కూడా తెలియాల్సి ఉందని చెప్పేసి కూడా కేజ్రీవాల్ చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా దీనికి సంబంధించి
సంబంధించి ఈరోజు విచారణ అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఆ విచారణలో కేజ్రీవాల్కి ఊరట లభిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఒకవేళ హైకోర్టులో కనుక ఊరట అనేది లభించకపోతే ఆయన మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు ఆయన కింది కోర్టు నుంచి హైకోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు. సో కింది కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. హైకోర్టులో కనుక తీర్పు వస్తే మరి ఆయన తన పొలిటికల్ భవితవ్యంపై నిర్ణయం తీసుకుంటారు. అయితే మరొక 8 నెలల్లో ఎలక్షన్స్ అనేవి కూడా ఢిల్లీ అసెంబ్లీ కూడా జరగబోతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ప్రచారం అనేది కూడా జరుగుతుంది. అంటే 6 నెలల్లోపు అయితే అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంటుంది. 6 నెలల కంటే తక్కువ సమయం ఉంటే అవసరం లేదు. కాబట్టి ఎలాగో ఎలక్షన్స్ జరగడానికి మరొక 8 నెలలు అంటే డిసెంబర్లో ఎలక్షన్స్ అన్నిటి కూడా ఢిల్లీ అసెంబ్లీకి జరగనున్నాయి. కాబట్టి ముందస్తుగానే ఎలక్షన్స్కి వస్తారన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది. యాక్చువల్గా చూసినట్లయితే కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికలతో పాటుగానే అసెంబ్లీ ఎన్నికలు తెచ్చే విధంగా వ్యూహాన్ని కూడా రచించారు. కానీ బీజేపీ మాత్రం ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు కూడా వేచి చూసి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ రాజీనామా కనుక చేస్తే మరి సునీత కేజ్రీవాల్ పదవిని చేపడతారా లేదా అనేది కూడా చూడాలి. ఏదైనప్పటికీ ఈ రోజు కీలకమైన డెవలప్మెంట్స్ అనేవి కూడా జరగబోతున్నాయి. రమ్మ. థ్యాంక్ యూ శిరీష్.